రక్తదాతల స్ఫూర్తిని సమాజంలో మరింత ముందుకు తీసుకెళ్లాలి. జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్, జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వరరావు. రక్తదానం మహాదానం అనే నినాదంతో రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ రక్తదానం చేసిన వారి స్ఫూర్తిని సమాజంలో మరింతగా ముందుకు తీసుకువెళ్లి రక్తదానం పట్ల యువతకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్, జిల్లా అటవీ శాఖ అధికారి బి వెంకటేశ్వరరావు అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని విరూపాక్షి గార్డెన్స్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహణలో జిల్లా కమిటీ కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యుడు సిరిసిల్ల శ్రీనివాస్, కొమరవెల్లి వేణుగోపాల్ పర్యవేక్షణలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో సుమారు 50 మందికి పైగా రక్తదానం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి బి వెంకటేశ్వరరావుతో పాటుగా జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఏవిఎల్ఎన్ చారి, ఎన్ రాజు, పూర్వ అధ్యక్షులు టీవీ సూర్యం, పీఆర్టీయూ అధ్యక్ష కార్యదర్శులు అమర్నాథ్ రెడ్డి, ఆనందరావు, పలువురు అధికారులు, ఉపాధ్యాయులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రక్తదాతల స్ఫూర్తిని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని, రక్తదానం చేయడం ఒక గొప్ప కార్యక్రమని ఈ సందర్భంగా వారు అన్నారు. వీరిచ్చినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల యూనిట్ వారు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ తోటి క్రితం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్, ఇక్కడ ఉన్నటువంటి సామిల్ మరియు డిపో అసోసియేషన్ వాళ్ళందరం కలిసి 75 యూనిట్ల బ్లడ్ ఇవ్వడం జరిగింది. మరి అందరూ కూడా అనేక సంస్థలు, ఇక్కడ కాలేజీలు కానీ లేకపోతే అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. ఇక్కడ ఇదే రకమైనటువంటి మోటివేషన్ని అందరూ తీసుకొని ఈ కావాల్సినటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ బ్లడ్ డొనేషన్కి చేయవలసిందిగా అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియ. డోనార్స్ గురించి, డోనార్స్ వల్ల ఎన్నో కోట్ల లైఫ్స్ మనకు సేవ్ చేయడం జరిగింది. డోనార్సే కాకుండా ఈ డొనేషన్స్లో కీలక పాత్ర పోషించేటువంటి బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ను కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ప్లాన్ చేయడము, ఎంత డిస్టెన్స్ అయినా వెళ్ళడము, తర్వాత కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంతో కష్టపడి సాక్రిఫైస్ చేసి ఆ బ్లడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది డోనార్స్. దాన్ని ప్రాపర్గా స్టోరేజ్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. ఎందుకంటే సరిగా స్టోరేజ్ చేయలేదు అనుకోండి, సరిగా రికార్డ్ మెయింటైన్ చేయలేదు, లాగ్ బుక్ మెయింటైన్ చేయలేదు, కోల్డ్ చైన్ మెయింటైన్ చేయకపోతే బ్లడ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సో ఈ స్టోరేజ్ అనేది ఇంపార్టెంట్ పార్ట్. అందులో మన బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఏళ్ళుగా గొప్ప సేవ చేస్తున్నారు మెయింటెనెన్స్లో. ఇప్పటి వరకు మన బ్లడ్ బ్యాంకు, జగిత్యాల బ్లడ్ బ్యాంక్ గురించి ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. ప్రాపర్ స్టోరేజ్ చేయట్లేదని కంప్లైంట్ కూడా రాలేదు. మన డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో కూడా మనకు అప్రిసియేషన్ వచ్చింది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్లడ్ బ్యాంక్స్ ఇన్ తెలంగాణ. ఇదే కాకుండా ఈ క్రాస్ మ్యాచింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉన్నారు మన స్టాఫ్. ఆ క్రాస్ మ్యాచింగ్ చేయడం వల్లనే మనం వేరే వాళ్ళకి బ్లడ్ ఇవ్వగలుగుతాం. తర్వాత ఎవరైతే డోనార్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఇంకొక బెనిఫిట్ ఏంటంటే వాళ్ళ స్టేటస్ అనేది తెలుస్తుంది. వాళ్ళకి ఏమైనా డిజీజ్ ఉన్న హెపటైటిస్ అట్లాంటిది ఏమన్నా ఉన్నా, వేరే ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళకి స్క్రీన్ చేయడం జరుగుతుంది. సో అది కూడా ఒక బెనిఫిటే. సో ఈ బ్లడ్ డొనేషన్ వల్ల వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అయ్యి బోన్ మారు యాక్టివిటీ అనేది పెరిగి వాళ్ళకి కొంచెం ఆ బ్లడ్ లిపిడ్స్ అనేవి కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశం ఉంటుంది. సో అన్ని రకాలుగా కూడా మనకు చాలా ఉపయోగం ఉంటుంది. సో ఈ సందర్భంగా నేను ఏంటంటే ఈ సభ తరఫున మా హెల్త్ సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్ తరఫున డోనార్స్కే కాకుండా ఎంతో సేవ చేస్తున్నటువంటి జగిత్యాల బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ను కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. అందరూ కూడా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే వాలంటరీ డోనార్స్ పాపులేషన్లో కనుక లెక్క చూస్తే మనకు వాలంటరీ బ్లడ్ డోనార్స్ లెస్ దెన్ 1%, 0.5 to 1% బ్లడ్ డోనార్స్ ఉన్నారు. ఏదైనా మన రిలేటివ్స్ అవసరం వస్తే ఇచ్చే వాళ్ళే ఎక్కువ. వాలంటరీ డోనార్స్ అనేది పెరగాల్సిన అవసరం ఉంది. ఇట్స్ లెస్ దెన్ 1%. చాలా కంట్రీస్లో ఏంటంటే ఫారిన్ కంట్రీస్కి మనకు డిఫరెన్స్ అక్కడే ఉంది. వాళ్ళ వాలంటరీ డోనార్స్ అనేది చాలా మనకంటే డబుల్ పర్సంటేజ్ ఉంది. ఆల్మోస్ట్ 40-50% ఒక హాబీ లాగా వాళ్ళు బ్లడ్ డొనేషన్ అనేది ఇస్తూ ఉన్నారు. అవేర్నెస్ పెంపొందించడానికి అందరు స్టాఫ్, వక్తలు, తర్వాత అందరు సిబ్బంది కూడా దీన్ని కృషి చేయాలని కోరుతున్నాను. మన కారణంగా రెడ్ క్రాస్లో ముఖ్యంగా వేణు టెక్నీషియన్, వేణు ఇంటీరియర్ కంటూ వేణు ఎక్కడో సర్వీస్ ఉంటాడు. ఎవ్రీ June 2 తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ఇక్కడ తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ నుండి ఎవ్రీ 3 years నుండి ఎవ్రీ టైం ఒక 30 స్టూడెంట్స్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు డొనేట్ బ్లడ్. ఎవ్రీ ఇయర్ June 14 ఆన్ ద సజెషన్ ఆఫ్, ఆన్ ద సపోర్ట్ ఆఫ్ విత్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాస్ట్ 20 years నుండి మనము బ్లడ్ డోనార్స్కు ఈ అవేర్నెస్తో కాకుండా భవిష్యత్తులో కూడా మనకు వాంటింగ్ ఉంటుంది. మనం